ఓం శాంతి. మన బ్రాహ్మణుల్లో హనుమంతుడు రాముడికి భటుడు కానీ ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగింది. కథల్లో రాసి ఉంది. సంగమ యుగం గుర్తు. బ్రాహ్మణుల్లో సంస్కారాల యొక్క యుద్ధం. బాబా అంతా మంచి చేస్తారు. ఓం శాంతి. ఇది యుద్ధమైన మైదానము. ఈ మైదానంలో భగవంతుడి మీద సత్యంగా ఉంటారు. వాళ్ళదే విజయం అవుతుంది. మన ఈశ్వరరావు భాయ్ తిరుపతిలో లీలాదీది ఇన్ఛార్జ్ అయినారు. అప్పుడు బెంగళూరు అక్కయ్య కూడా అప్పుడు అక్కయ్య శరీరం ఇంకా విడిచిపెట్టారా? బెంగళూరు అక్కయ్య ఏం పేరు? ఈ అక్కయ్య అనమాట. బెంగళూరు ఈ అక్కయ్య శరీరం విడిచిపెట్టారో లేదో కానీ అప్పుడు లీనా బ్యాన్ తిరుపతికి ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు వెళ్ళాము. ఇది మన ఈశ్వరరావు భాయ్. మేము భలే ఈశ్వరరావు భాయ్ దగ్గర ధనం లేకపోవచ్చు, అతని దగ్గర జ్ఞానం ఉంది, అపారమైన జ్ఞానం ఉంది. అతను మనం తక్కువ అంతను వేసేస్తున్నాము. మన బ్రాహ్మణుల్లో వీళ్ళందరిలో అతను మహాజ్ఞాని. మొన్న వచ్చాడు, అతనికి మన ప్రేమ చూపిస్తున్నామా? అతని కళ్ళెళ్ళి ఆనంద బాష్పాలు వచ్చేసాయి. ఆ టొకోయిలో అతను ఏంటి తిరుపతి నుండి వచ్చాడు. తిరుపతిలో 2 సంవత్సరాలు ఉంటుడు. మన అక్కయ్య పేరు ఏం పేరు? ఆ లీలా అక్కయ్య ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బెంగళూరు జోన్కి ఇన్ఛార్జ్ అయినారు. చిన్న విషయం కాదు. అలాంటి వాళ్ళ దగ్గర అక్కడ ఎక్కడ తిరుపతిలో ఎక్కడ ఆ ఎయిర్పోర్టుకి దారిలో ఏమైంది చేశారనమాట. ఎయిర్పోర్టుకి దారిలో అక్కడ పెద్ద బాబా తయారవుతుందనమాట. పెద్ద శివలింగంతో. ఇది ప్రతి మధువనం న్యూస్లో ఎందుకు ఇస్తున్నారు? మధువనం న్యూస్లలో ఎందుకు ఇస్తున్నారు? అది అక్కడ బాబా ప్రత్యక్షం అవ్వాలి. తిరుపతి బ్రహ్మబాబా తాలూకా యాద్గారు. బ్రహ్మబాబాకు గుర్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి. రాత్రి 12 గంటలకు అది 2 గంటలు 12 గంటలకి బంద్ అవుతుంది. 2 గంటలకు ఓపెన్ అవుతుంది. అది ఎవరికి గుర్తు? బ్రహ్మబాబాకి గుర్తే. దాదా లేఖరాజు దాదా లేఖరాజుకి గుర్తు అనమాట. అలాంటి స్థానంలో మన ఈశ్వరరావు 2 సంవత్సరాలు యోగ తపస్సు. భలే యోగము లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, ఒరే సెక్యూరిటీగా ఉండరు కదా. అతనికి మన ప్రేమ నేను చూపించామా? అతను ఎందుకు బాబాతో కొంత డిస్టెన్స్ ఉన్నారు, బ్యాలెన్స్. అక్కయ్యలకని ఎవరికైనా నోరిప్పి మాట్లాడరు. అతను ఇంట్లో ఎలాగా ఊర్లో గడగడలాడిస్తాడు తెలుసా? అతను మనం చిన్న అంతనే వేస్తున్నామా? ఊర్లో గడగడలాడిస్తాడు. వాళ్ళ అమ్మ కూడా భయపడిపోతారు. ఈరోజు వాళ్ళ పరివారం మీ అందరూ వస్తున్నారు టొక్కో నుండి. ఏ అక్కయ్య ఏ సెంటర్లో ఉన్న అందరూ వస్తున్నారా పరివారము? టొక్కో నుండి మన ప్రోగ్రాం అయితే మొత్తం ఆ ఊరు మొత్తం వచ్చేసి ఉన్నారు. అరే బ్రహ్మభోజనానికి వచ్చేస్తారా? ఒకసారి చెప్పండి. బ్రహ్మభోజనాలు ఏంటి? నీ టికెట్ ఎంత వస్తుంది? టొక్కో నుండి టికెట్ ఎంత అవుతుంది? ఆ టైం ఎంత వేస్ట్. టిఫిన్కి తినేస్తే ఆ 20-30 రూపాయలు కాలేదు. దేనికోసం వచ్చారు 50 మంది ఆ బ్రహ్మ భోజనాలకి టొక్కో నుండి? ఆ టొక్కో నుండి బ్రహ్మ భోజనాలు ఎందుకు వచ్చారు? ప్రేమ, భగవంతుడి ప్రేమ. ఆ ఈశ్వరరావు భాయ్ ద్వారాగా బాబా ఆ శివాలయంలో బాబా మురళీలు నడుస్తున్నాయి. వెళ్ళాము. బాబా నాకు పట్టుకొని వెళ్ళారు, చేయించారు ఆ మురళీలు ఇవన్నీ. ఆ పరివారము బాబా ఇంటికి ఆ టొకోయిలో బలి అతను ధనం లేవచ్చు యుక్తిగా ఇంకొక ఆత్మ ద్వారాగా బాబా ఇంటికి ఎంత గిఫ్ట్ ఇచ్చారు. మరజీవ ఇచ్చేస్తే అందరు పరివారం అందరం వెళ్ళాము. అప్పుడు రోజక్కయ్య రాలేదు, మధువన్ వెళ్ళారు. అప్పుడు మధువనంలో ఉంటారు. ఇచ్చాపురం నుండి అందరూ వచ్చారు. కాబట్టి అలాంటి ఆత్మ తిరుపతిలో ఉంటారు లీలాదీది దగ్గర. అలాంటి 2 సంవత్సరాల నుండి యోగ తపస్సు చేసుకొని మా ఊరు వచ్చారు. బాబాకు ప్రత్యక్షం చేస్తారమని, బాబా ఇల్లు కడతామని మేమేమన్నాం. మా ద్వారా బాబా ఏం చెప్పించారు? అంతిమలో బాబా ఎన్నో ఈ మోడల్ స్కూల్, హై స్కూల్, ఇవి అవి అన్ని బాబా మీ ఇల్లే బాబా ఇల్లు అనుకోని ఆ ఇల్లు కోసం నీకు ఇక ఆలోచించుకో, కడతాను గిడతానని
ఎందుకంటే నీ దగ్గర ధనం లేదు. మా ద్వారా బాబా చెప్పించారు. అతను ఎందుకు సేవలో ముందుకు రారు మీకు ఈ విషయం తెలుసా? ఫస్ట్ బాబా ఏమంటారు? జ్ఞానం, తర్వాత యోగం, మూడోది ధారణ. ఈ 3 ఉన్నాయంటే నాలుగోది ఆటోమేటిక్ దాని పిల్ల వెనకాలే వస్తుంది సేవ. ఫస్ట్ జ్ఞానం అవసరము, తర్వాత యోగము. యోగం ఏంటి? జ్ఞానంలోటే యోగం ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ కర్మయోగి. దీనికి సూరజ్ భాయ్ ఏమని చెప్పారు? ఒక అన్నయ్య ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. దారిలో 4 గంటల జర్నీ, రావడానికి ఒక 2 గంటలు, రావడానికి 2 గంటలు. నాకు యోగం కుదరదు, టైం లేదు, ఇంటికి వెళ్ళి వంట చెయ్యాలి, ఇవన్నీ చేయాలంటే అన్నయ్యకి ఏమన్నారు? అరే నీకు 4 గంటలు యోగం దొరుకుతుంది, వెళ్తున్నావు బండి మీద, అదే నీ యోగము. వస్తున్నావు 2 గంటలు, అదే యోగము. లగన్ మే మగన్ యోగనే జగదీష్ భాయ్ చెప్పారు. లగన్లో మగనమైపోవాలి. लव में लीन है योग है. बाबा का प्रेम में आंसू ये वो ये सब है. ज्ञान का पूरा चर्चा है. కాబట్టి బాబాకి కుచేలుడు మనం అవ్వాలి. బాబా పరివారానికి మనం చాలా ప్రేమగా వ్యవహరించాలి. ఇప్పుడు జ్ఞానం ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు. స్టేజీల మీద కూర్చొని ఆ ప్రేమ వ్యవహారాలు చూపించాలి. ఆ రోజు ఈశ్వరరావు వచ్చాడు, అక్కడ భయపడుతున్నాడు, పలాసలో భయపడుతున్నాడు. దీనికి అందరికీ వస్తారు. లీలాదీది కూడా దీనికి సాక్ష్యం. తిరుపతి లీలాదీది, అతని సేవ ఎలాంటిది. భలే సెక్యూరిటీ, అతను ఏం పని చేయలేడు, అతను మైండ్ సెట్ అలాంటిది. నేను ఆల్రెడీ ఆ తిరుపతి ఎవరు అక్కయ్య, శ్రీకాకుళం అక్కయ్య, ఏం పేరు అక్కయ్య పేరు, అక్కయ్య కూడా మేము చెప్పేసి ఆల్రెడీ వచ్చాము. అతను సబ్బులని ఇవని అవని అన్నీ ఓపెన్గా చెప్పకూడదు, అన్నీ పెట్టేసి వచ్చాము. ఇతను మైండ్గా జాగ్రత్త. మళ్ళీ సెక్యూరిటీకైనా ఉంటుడు కదా. ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టుకున్నారు. అరే సేవ కూడా గట్టిగా చేస్తాడు. ఒక ఇసుక మూట ఉంది, అవి ఎక్కడ అవి ఆ మంగళంలో ఇది తయారవుతుంది కదా శివలింగం, ఆ ఇసుక మూట అక్కడ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ అంత అవుతుంది. అక్కయ్యకి అడిగామన్నమాట, ఎందుకు అక్కయ్య ఇలాంటిది? ఆ అక్కయ్య చెప్పారు, అన్నయ్య ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయకపోతే ఇక్కడ క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ ఆడుతున్నారు. ఇది గవర్నమెంట్ ప్లేసు, ఎవరు ఏంటి చేస్తారు ఏంటో అర్థం కావట్లేదు అన్నయ్య, ఈయనకి వర్క్ కంపల్సరీ స్టార్ట్ చెయ్యాలి. నాకు స్వయంగా చెప్పారు ఆ లీలాదీది. ప్రతి మన బ్రాహ్మణంలో మనం భయపడుతున్నాం. లీలాదీది ఇక్కడ నుండి ఆ అన్నయ్య వెళ్ళిపించాడనమాట. మేము వెళ్ళిపోయాము. ఇక్కడ వరక్క ఏమంటారు అని మళ్ళీ భయపడ్డాడు ఆ లీలాదీది మాతో. ఈశ్వరరావు భాయ్ ఇప్పుడు డబ్బులు పోయావని ఇక్కడ ఇదైంది కదా, ఒక మచ్చ పడింది బాబా బెడ్ మీద. మచ్చ పడితే అక్కడ చెప్పేశాడు లీలాదీదితో, అక్కయ్య నాకు వీళ్ళకి జరిగింది. భలే తీశాడు ఆయన. నువ్వు చెప్పాలా? దీనికోసం సంతోషి దీది, మన మధువని ఇన్ఛార్జ్ అయినారు సంతోషి దీది, తన కాటేజ్లో ఎందుకు నోరెప్పరు తెలుసా? సంతోషి దీది తన ఆఫీసులో మహారాష్ట్రలో ఉంటే ఒక అన్నయ్య సేవాదారి ఏ డబ్బులు పోయేవి అతని మీద నింద వేస్తారు డైరెక్ట్ నువ్వే అని.